జగన్ టైంతో పోల్చుకుంటే ఇసుక విషయంలో చంద్రబాబు సక్సెస్. అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకే లభిస్తోంది. అయితే ఉచితం అన్నది మాత్రం అసాధ్యమైంది. ఉచితం జరగట్లేదు. అదేమంటే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్. జనం గూడా దానికే ఓకే అనేసుకున్నారు. ఎందుకంటే జగన్ టైంలో దారుణమైనటువంటి దోపిడీకి గురైనటువంటిది. అప్పట్లో 20, 30 వేలు ఉన్నటువంటిది ఇప్పుడు 10,000కి వచ్చింది. అప్పట్లో 50,000, 60,000 పలికింది. ఇప్పుడు 15, 20,000కే వస్తుందన్నమాట. అందుకనేసి. అయితే దీంతో ఆదాయం వస్తుందంటే రూ. 10 ఆదాయం ఎక్స్‌పెక్ట్ చేయాలి. కాబట్టి దాన్ని ఇతర రాష్ట్రాలకి తీసుకెళ్ళి అమ్ముకుంటే బోలెడంత డబ్బులు. అటు తెలంగాణక, ఒరిస్సాక, ఛత్తీస్‌గఢ్‌కి, చెన్నైక ఇదే ఇప్పుడు హద్దు పొద్దు లేకుండా ఇసుక అక్రమ రవాణా అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. చెక్ పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రూట్ ఆఫీసర్లుగా మారి రెచ్చిపోతున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ఉమ్మడి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోట్లు దండుకుంటున్నారు అన్నటువంటి. అది నిజమన్నది అందరికీ తెలిసిందే. పట్టుకుంటే జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడుతున్నటువంటి రోజులు. కాబట్టి అది ఇసుక దోపిడీ అనేది యథేచ్ఛగా సాగిపోతుంది.